S9 టీవీకి స్వాగతం। ఈ రోజు గంభీరావుపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 19వ వర్ధంతిని మండల అధ్యక్షులు ఎండి హమీద్ మరియు పట్టణ అధ్యక్షులు పాపగారి రాజు గౌడ్ ఆధ్వర్యంలోని ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నారని, రైతు బంధువుగా, ఆపద్ బాంధవుడుగా, రైతుకు అన్ని విధాలుగా అండదండగా ఉంటూ మనోధైర్యాన్ని కల్పించిన మహానేత తన పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన వెంటనే రైతులకు రుణమాఫీ మరియు ఉచిత కరెంటు, మహిళలకు పావలా వడ్డీ, అదే విధంగా వైద్య సేవలు, నిరుపేదలకు 108, 104, ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, ఫీజు రీంబర్స్మెంట్, అభయహస్తం, రూపాయికి కిలో బియ్యాన్ని ఇచ్చి రాష్ట్ర పేదలకు అందించి ఓటమి ఎరగని జననేతగా ప్రజల గుండెల్లో మహానేతగా నిలిచారు అంటూ వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు। ఇటు కార్యక్రమానికి వీరితో పాటుగా సోషల్ మీడియా శంకర్, యువ నాయకులు దేశెట్టి రాజశేఖర్, సీనియర్ నాయకులు జంగం రాజులు, ఎడబోయిన ప్రభాకర్, రాజీవీర్, నుస్రతుల్లా, యాదుల్లా, తాపేర్, బంగ్లా రాజాగౌడ్, వేశాల వెంకటి, లక్కం, నాగంపల్లి, అలాగే నాంపల్లి, గందాడపు శంకర్ మరియు తదితరులు పాల్గొన్నారు। जोहार 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 పేదల పెన్నిటి పేదల పైనిటి పేదల स्वर्गीय ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా గంభీరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారికి ఘన నివాళులర్పించడం జరిగింది। సుమారు దశాబ్దాల కాలం పూర్తి కావస్తున్న ఆయన చనిపోయి నేటికి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయి రైతు బాంధవుడుగా, ఆపద్ బాంధవుడుగా, సంక్షేమ పథకాలకు పునర్జీవం పోసి ప్రజల గుండెలో నిలిచినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఇప్పటికీ కూడా ప్రజలు గుర్తు చేసుకుంటున్నారంటే వారు చేసినటువంటి సేవలు ఏ విధంగా ప్రజల్లో గుండెలో నిలిచిపోయారో ఒకసారి మనం అందరం కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది। 2003లో నాడు టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రైతులకు ఏ విధంగా ఇబ్బంది పడుతున్న సందర్భాన్ని చలించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలను తను నేరుగా గ్రామాలను వెళ్ళి తెలుసుకోవాలనే ఆలోచన కొద్దీ ఆనాడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తన పాదయాత్ర ద్వారా ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనటువంటి సంక్షేమ పథకాలు చేసి చూపించినటువంటి ఘనత, మరి ముఖ్యంగా ఈ రోజు వరకు కూడా ఆయన చేసినటువంటి తీసుకొచ్చినటువంటి పథకాలు ప్రభుత్వాలు మారినా ప్రభుత్వాలు దాన్ని కంటిన్యూ చేస్తున్నాయంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క కృషి ఫలితమే। ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా అనారోగ్యాల బారిన పడి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇబ్బంది పడే తరుణంలో పట్ల పేద బడుగు బలహీన వర్గాలకు కూడా ఖరీదైనటువంటి వైద్యం అందించాలనే ఆలోచనతోటి ఆనాడు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి ఎంతోమంది ప్రజలకు పునర్జీవం పోసి అనేకమైన కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి ఘనత మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది। అదేవిధంగా రైతులకు రారాజు చేయాలనే ఆలోచన కొద్దీ రైతులకు ఉచిత విద్యుత్, అదేవిధంగా ₹1,00,000 రుణమాఫీ చేసినటువంటి ఘనత కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిదే। అదేవిధంగా ₹2 కిలో బియ్యం నాడు ఎన్టీఆర్ గారు దాన్ని చేస్తే దాన్ని కంటిన్యూ చేస్తూ తీసుకునే ఘనత, అదేవిధంగా రోడ్డు ప్రమాదాల్లో గాయపడినటువంటి రోగులకు 108ని తీసుకొచ్చినటువంటి పేద ప్రజల యొక్క
కష్టాలు తీర్చినటువంటి నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇలా చెప్పుకుంటూ పోతే వైఎస్ రాజశేఖర రెడ్డి చేసినటువంటి సంక్షేమ పథకాలు నేడు కూడా ప్రజల గుండెల్లో ఉన్నాయి. ఈ రోజు వరకు కూడా ఆయనని ప్రజలు గుండెల్లో పెట్టుకొని గుర్తు చేసుకుంటున్నారంటే నిజంగా వారు చేసిన కృషి. కాబట్టి వారికి గంభీరపేట మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మరొకసారి ఘన నివాళులు అర్పిస్తూ వారిని ఆదర్శంగా తీసుకొని అందరూ కూడా ముందుకు నడవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వైఎస్ఆర్